హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్ నేను ప్రణయవర్మ. ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెక్. అసలు కేసీఆర్ ఓటమికి గల కారణాలేంటి? రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా నడుస్తుంది, హైట్రిక్ కొట్టబోతున్నాం అన్నటువంటి సంకేతాలు వినిపించి చూస్తే కేవలం 39 సీట్ల దగ్గర ఆగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అండ్ 64 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతూ ఉంది కాంగ్రెస్. సో మూడు స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ కాస్త 8 స్థానాలకు చేరింది. సో బీజేపీ కొంత గ్రాఫ్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు వాస్తవానికి కేసీఆర్ ఓటమికి కారణం ఏంటి? కేసీఆర్ ఓడిపోవడానికి ప్రభుత్వం దిగిపోవడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి, లేకపోతే అవినీతి కట్టడాలా, ప్రతి పథకంలో స్కామా? ప్రజలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అనేక ఇష్యూస్ పైన చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు అనేకం ఉన్నాయి, బట్ ఆ అనేకమైనటువంటి పథకాలను చూసి ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు మరొకసారి అధికారంలోకి మాకే ఛాన్స్ ఇస్తారు అని చెప్పినటువంటి నేతలంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ చూసిన నేతల నిర్ణయాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మేము ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని స్కీమ్స్ తెచ్చాము అన్నటువంటి మాటల్ని వింటూ ఉన్నాము. మరి నిజానికి కేసీఆర్ ఓటమి కారణం ఏంటి? ఎక్కడైతే సీట్లు మార్చారు, 7 స్థానాల్లో ఏదైతే సీట్లు మార్చారో దాదాపు అందులో 3 నుంచి 4 స్థానాలలో అభ్యర్థులు గెలిచారు. ఇటు ఉప్పల్ సీట్ చూస్తే ఉప్పల్లో గెలవడం జరిగింది, జనగామ సీట్లు గెలవడం జరిగింది, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ సీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. సీటు మార్చిన ప్లేస్లో అభ్యర్థులు గెలిచారు. కానీ అప్పటికీ ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్కు చాలామంది సర్వేలలో కూడా తేలింది, అభ్యర్థులను మార్చకపోతే ఖచ్చితంగా కూడా ఈసారి ఓటమి తప్పదు అన్నటువంటి సంకేతాలని సర్వేలు కూడా చెప్పిన సిచ్యువేషన్స్. అయినా కూడా కేసీఆర్ వినకుండా ఎందుకు ముందు అడిగేశారు? సరే, ఆ ఓటమి పాలైనదానికి కావచ్చు, ఇక ఎన్నికలు 10 రోజులు ఉన్నాయి, 15 రోజులు ఉన్నాయన్నప్పుడు కూడా కేసీఆర్ మాటలను ప్రజలు ఓడగొడితే ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకుంటాను, ఫామ్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అన్నటువంటి మాటలు కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని కేసీఆర్ని ప్రజలు ఓడించారా? ఇప్పుడు ఈ ఓటమి ఎమ్మెల్యేల ఓటమి అనుకోవాలా, లేదా కేసీఆర్ ఓటమి అనుకోవాలా? కేసీఆర్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, గద్దె దించడమే మా ఎజెండా, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపడమే మా ఎజెండా అని చెప్పి. అన్న పని కాంగ్రెస్ చేసిందా? అసలు బీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటా ఉన్నారు? వాళ్ళ ఓటమిని అంగీకరిస్తున్నారా, లేదా ప్రజల నిర్ణయాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా స్వామి వివేక్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ కుమార్ యాదవ్ గారు బీజేపీ నుంచి ఉన్నారు. సో వివేక్ పటేల్ గారు, మరి మొత్తానికి మొన్నటి వరకు అధికారం, ఇప్పుడు ప్రతిపక్షం. సో కేవలం 39 సీట్లకే అంకితం అయిపోయింది. 80-85 స్థానాలు అనుకున్నారు. సో రౌండ్ ఫిగర్ 100 స్థానాలు. అన్ని స్థానాలు చెప్పినటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ 39కే ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది మళ్ళీ హైదరాబాద్లో 15 సీట్లు గెలిచిన, 9 నుంచి 8 సీట్లు హైదరాబాద్లో గెలిచినప్పటికీ జిల్లాలలో మాత్రం క్లీన్ స్వీప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అటు ఉమ్మడి మహబూబ్నగర్ చూస్తే 14 నియోజకవర్గాల్లోనూ కేవలం 2 నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. సో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ఓటమి పాలే కనిపించింది. సో మరి ఈ ఓటమికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు? మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అమానుష్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలతో. చాలా ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, అలాగే మిగతా పార్టీలో గెలిచిన అందరికీ శుభాకాంక్షలతో, మేము ఒక దృఢమైన సంకల్పంతో, ఒక గొప్ప లక్ష్యంతో హైట్రిక్ కోసం ప్రయత్నం చేశాం. కానీ ప్రజల యొక్క తీర్పును మేము అంగీకరిస్తూ ప్రజా అభిష్టం మేరకు మరి మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు రిజైన్ చేయడం జరిగింది. ఏదైతే మరి పాలన ముందుకు పోవాలో దానిలో భాగంగా మరి కేసీఆర్ గారు రిజైన్ చేయడం జరిగింది. రాబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ప్రజల యొక్క నిర్ణయం మాకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నాం, మా వైపు నిలబడ్డారనుకున్నాం ప్రజలు. మరి ఏదైతే
2 సార్లు చూసిన తర్వాత ప్రభుత్వాన్ని ఎట్లయితే 1995-99 2 టర్ములు టీడీపీ గవర్నమెంట్, 2004-2009 కాంగ్రెస్ గవర్నమెంట్, 2014-2018 టిఆర్ఎస్ గవర్నమెంట్, అంటే ప్రతి 2 సార్లు గవర్నమెంట్ చూసిన తర్వాత మరి తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, గతంలో మార్పును కోరుకున్నట్టే ఈసారి కూడా ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పును మేము అంగీకరిస్తా ఉన్నాం. మేము ఒక బౌన్స్ బ్యాక్ అయినాం. ఇప్పుడు సింహం ఒక అడుగు వెనకేస్తే 3 అడుగులు ముందడికేస్తుంది. మాకు కూడా ఈ 10 సంవత్సరాల పాలన తర్వాత మరొక ప్రతిపక్షంగా కూర్చునే అవకాశం మాకు కూడా దొరికింది. ప్రతిపక్ష పాత్ర కూడా చాలా సిద్ధంగా, అంటే ఆ పాత్రను కూడా మేము పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడున్నా కూడా అధికార పక్షంలో ఉన్నా, ప్రజల పక్షంలో ఉన్నా, ప్రజా నిర్ణయం మేరకు, ప్రజల యొక్క కోరికల మేరకు, ప్రజలకు ఏ విధంగానైతే మేము సేవ చేయగలుగుతామో ఒక బలమైన ప్రతిపక్షంగా మరి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం. ప్రజల యొక్క ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలను ఇన్ని రోజులు సమస్య ఎక్కడన్నా ఉంటే ఆ సమస్యను తీర్చడానికి మేము అధికార పార్టీగా ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను ఖచ్చితంగా లేవనెత్తుతాం. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో మా చేతులు ఉన్నది. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలయ్యే విధంగా ప్రజలకు ఏవైతే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ఆ అంశాలన్నిటిని కూడా అమలయ్యే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు మీరు 500కే సిలిండర్ అన్నారు, మీరు ఒక 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన నిలబెడతాం. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి మేము రాష్ట్రం సాధించిన ఈ 10 సంవత్సరాల కాలం అధికార పక్షంలోనే ఉన్నాం. మరి మొదటిసారిగా మేము ప్రతిపక్షంలో ఉంటున్నాం. ప్రతిపక్షం ఉండడం మా కొత్త ఏం కాదు. మా పార్టీ పెట్టింది 2001 2001 నుండి 2014 దాకా కూడా మేము అందులో మరి అధికార పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఇప్పుడు పోషించే ప్రతిపక్ష పాత్రను కూడా చాలా సమర్థవంతంగా పోషిస్తాం. మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం ప్రజల మీద, మేము పెట్టుకున్నటువంటి పథకాల మీద, మేనిఫెస్టో మీద. స్వామి గారు, ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి పథకాలు, మీరు చెప్తున్నటువంటి మాటల్ని ఇతర పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజల తీర్పును మేము అంగీకరిస్తా ఉన్నాం అని చెప్పేసి. నిన్న కేటీఆర్ కూడా అన్నారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజుల సమయం తర్వాత మేము కూడా ప్రతిపక్ష పాత్రను పోషిస్తాము, కొద్ది రోజులు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం, తెలంగాణ ఏర్పడడం కోసం కూడా 23 సంవత్సరాలు కష్టపడ్డాం, 23 సంవత్సరాలు కూడా పోరాడితేనే తెలంగాణ ఏర్పడ్డది అన్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఒకసారి బీజేపీ పార్టీ నాయకులు ఏమనుకుంటా ఉన్నారు? కుమార్ యాదవ్ గారు. ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రుడు వివేక్ పటేల్ గారికి, అలాగే అమ్మా న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. అన్న వినబడుతుందా? హలో, వినిపిస్తుంది కుమార్ యాదవ్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. రైట్, ఓకే. ముందుగా నూతన ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూర్చొనబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, అలాగే బీజేపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. స్పష్టంగా రాష్ట్రంలో నిజాం నియంతృత్వ నిరంకుశ పాలనకు ప్రజలందరూ కూడా శర్మగీతం పాడి కేసీఆర్ కుటుంబానికి ఒక చెంపపెట్టులాగా చేసినటువంటి విధంగా ఈరోజు మనకు కనపడతా ఉంది. ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ కి
ఒక చెంపపెట్టులాగా ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. వాస్తవానికి పాత్రలో ఉండాల్సినటువంటిది. ఎందుకంటే గత ఏళ్లుగా ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద ఎనలేని పోరాటం చేసి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరం ఉద్యమాలు సాగించి కొట్లాడినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ ఈరోజు ఆ ప్రతిఫలం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేరింది. సరే, ఏది ఏమైనప్పటికీ మా ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో అహంకారంతో విర్రవీగుతున్నటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలన్నటువంటిదే మా ఏకైక లక్ష్యం, మా ఎజెండా ఉండే. కాబట్టి అది తీరిందని మేము భావిస్తా ఉన్నాం. అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోల్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. కానీ అది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సరే ప్రతిఫలం అనుభవించినా పర్వాలేదు, కానీ ఏదేమైనా కేసీఆర్ ఇవాళ అంటే కేసీఆర్ కు వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందన్నట్టుగా ఒకటి కనపడతా ఉన్నది. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తాం. నిత్యం ప్రజల మధ్యనే ఉంటాం. ప్రజల కోసం పోరాటం చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఈ జరిగినటువంటి ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే గతంలో 2018 ఎన్నికల్లో ఒకటే సీటు మాకు వచ్చుండే. కానీ ఈరోజు ఈ ఎన్నికల్లో మాకు 8 సీట్లు సాధించినాం. అంటే పార్టీ సంస్థాగతంగా గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది. గత ఎన్నికలకు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క విధంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉన్నది. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో అధిక స్థానాలని కూడా మేము సాధిస్తాం. వచ్చే శాసనసభ ఎన్నిక వరకు కూడా ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల తరపున ఉండి పోరాటం చేస్తాం. కాబట్టి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తాం. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అహంకారానికి ఒక చెంపపెట్టులాగా ఇవాళ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. ఏ ఒక్కటి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటిని కూడా అమలు పరచనందుకు, అది నిరుద్యోగం విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అనేక ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి దళిత బంధు విషయంలో కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి విషయంలో కావచ్చు, అనేక వాగ్దానాలు. ఏ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఒక వాగ్దానం ఇస్తాడు. ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకు ఒక వాగ్దానం ఇస్తాడు. కానీ ఇంకా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి ఈ తీర్పునిచ్చిళ్ళు. మనం చూస్తున్నాం, కేసీఆర్ గారే స్వయంగా ఒప్పుకున్న రాష్ట్రంలో దళిత బంధు విషయంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేల మీద అభియోగం మోపిండు. స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారే చెప్పిండు, దళిత బంధులో అవినీతి జరిగింది, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో అన్నారు. అది వాళ్ళ స్పష్టంగా తీర్పునిచ్చినటువంటి విధానంలో మనకు కనపడ్డది. అవినీతి ప్రతి దగ్గర, ఆయన గెలిచినటువంటి ప్రతి అవినీతి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యేనే. అది వాళ్ళ స్పష్టంగా మనకు కనపడ్డది. వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ కబ్జాలు చేసినటువంటి విధానం. అందుకే వాళ్ళ ప్రజలు వారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నాలాలు, చెరువులు, కుంటలు, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కబ్జాలు చేసేసి ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా ధ్వంసం చేసిళ్ళు. అందుకే ఇవాళ ప్రజలు స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక తీర్పునిచ్చిళ్ళు. అనేక ఉన్నాయి. మేము ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలు చేసినటువంటి ఇందిరా పార్కు, ధర్నా చౌక్ని ఎత్తేసిండ్లు. అసలు మేము ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాడుతూ ఉంటే అక్కడ ఇందిరా పార్కు, ధర్నా చౌక్ని ఎత్తేసిండు. మరి ఇవాళ ప్రతిపక్ష పాలిస్తానంటున్నాడు. రేపు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడి నుండి ఆయన ఉద్యమాలు చేస్తాడనే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అంటే ఉద్యమాలను అణచివేసే కుట్రలు, ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్రలు, జైళ్లలో పెట్టి
మా నాయకులు ప్రజా ఉద్యమాలు చేస్తే, ప్రజల కోసం పోరాటం చేస్తే జైళ్లలో పెట్టినటువంటి సందర్భాలు, లాఠీ చార్జీలు చేసినటువంటి సందర్భాలు, అరెస్టులు అక్రమంగా అరెస్టులు. మేము TSPSC లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి TSPSC ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కొట్లాడితే మా నాయకులను, మా BJYM నాయకులను అరెస్ట్ చేసి దాదాపు అక్రమంగా 16 రోజులు జైల్లో పెట్టినటువంటి ఉదంతాలు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ రోడ్డు మీద జెండా పట్టుకొని ఉద్యమాలు చేయడానికి వస్తే అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసుడు. కేవలం వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్లు ఉంటాయి. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి జాతీయ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటది, పర్మిషన్లు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఉద్యమాలు చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలంటే మాకు అసలు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పాలించిండు. చీకటి రోజులు, చీకటి అధ్యయనం 10 సంవత్సరాలు వాస్తవానికి చీకటి రోజుల్లాగానే ఉన్నాయి. అసలు రాష్ట్రంలో పూర్తిగా రాచరిక వ్యవస్థలో ఉండిపోయింది రాష్ట్రం. ప్రజాస్వామ్యం ఉన్నదా అన్నట్టుగా కనపడుండే. కుమార్ గారు ఒక్కసారి మనతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాం. కాంగ్రెస్ నుంచి అనిల్ గారు NSU కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. అనిల్ గారు, ఇప్పుడు మొన్నటి వరకు ప్రతిపక్షం, ఈ రోజు నుంచి అధికార పక్షం. సో మరి మిమ్మల్ని కూడా ప్రశ్నించేందుకు 2 పార్టీలు సిద్ధం అవుతున్నాయి, ఒకటి కేసీఆర్, ఒకటి బీజేపీ. సో బీజేపీ మీకు ఎప్పుడు కూడా యాంటీగానే ఉంటారు, కేంద్రంలో కానీ ఇప్పుడు రాష్ట్రంలో కానీ. ఇప్పుడు బీఆర్ఎస్ మరి మీ పక్కన మిత్రపక్షంగా ఉండబోతుందా లేదా ప్రతిపక్షంగా ఉండబోతుందా అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకనంటే ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టోను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేంత వరకు వాళ్ళ వెంబడి పడతాము అనే పాయింట్ని బీఆర్ఎస్ నాయకులు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఖచ్చితంగా కూడా మేము వెంబడి పడేది కాంగ్రెస్ పార్టీతోనే అనేది బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సో మరి 2 పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు? మీ అందరికీ నమస్కారాలు. అలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది మన అందరికీ తెలుసు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చిందో మనందరికీ తెలుసు. ప్రజలు కోరుకున్న తెలంగాణ, విద్యార్థులు కోరుకున్న తెలంగాణ, యువత కోరుకున్న తెలంగాణ, కార్మికులు కోరుకున్న తెలంగాణ, కర్షకులు కోరుకున్న తెలంగాణ ఇది. మరి ఆ తెలంగాణలో ఎవరికి న్యాయం జరగలేదు. 10 ఏళ్ళు అదిగోసపడ్డటువంటి ఈ తెలంగాణలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనందరికీ ఒక సుముఖితంగా ఉంటుంది, లేకపోతే సుభిక్షంగా ఉంటాం మన ఆలోచనతో ఇవాళ యువకులందరూ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఆనాడు ఏదైతే తెలంగాణ సాధనలో అన్ని జెండాలు పక్కకు పెట్టి కేవలం ఒక తెలంగాణ జెండా పట్టుకున్నామో అదే విధంగా ఇలా అధికారం మనకి ఈ టిఆర్ఎస్ అరాచక పాలనలకు ఇవాళ అందరూ కూడా వాస్తవానికి కొన్ని ఏరియాలో అన్ని పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇలా మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ఇంతకు సోదరులు చెప్పారు బీజేపీ నుంచి, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మేము వెంబడి పడతాం, ధర్నాలు అవన్నీ ఏం చేయమన్నా కాంగ్రెస్ పార్టీ అందరికీ అధికారం ఉన్న కానీ ఇప్పుడు అధికారం దాహంతో కోరుకోదు. ప్రజల మేలు చేయడానికి, ప్రజలను మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మాత్రమే వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ అంశం లోపల ప్రతిపక్షాల కంటే ఎక్కువ పోరాడింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే, రాష్ట్రంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీయే. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మా లీడర్లు ఎప్పుడైనా వేరే మేము అధికారంలో ఉన్నప్పుడు అదే విద్యార్థి విభాగంలో పనిచేసినప్పుడు మా నాయకులు మా గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉండేవారు, గౌరవ శ్రీధర్ బాబు గారు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండే, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వినతి పత్రం అప్పచెప్తే మమ్మల్ని పిలిచి తిట్టడం జరిగింది. మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వినతి పత్రం అందజేస్తా ఉంటే ఏదున్నా ప్రతిపక్ష పార్టీగా మనమే చేయాలి, అధికార పక్షం ఉన్నా ప్రజలకు మనమే చేయాలని చెప్పేసి. సో ఆ విధమైనటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉంటది. ప్రజలు కోరుకునేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాయి, ప్రజలకు అనుగుణంగా కొనసాగుతాయి తప్ప ఈ టిఆర్ఎస్ సంబంధించినటువంటి విధంగా ఇవాళ 1 man షో ఉండదు మా దాంట్లో. అదే విధంగా ఇవాళ బీజేపీకి సంబంధించిన ఏం పోరాటం చేసిన తెలంగాణలో, ఏ రంగం మీద పోరాటం చేసింది తెలంగాణలో?
విద్యార్థుల కోసం పోరాడిందా ఏమన్నా బీజేపీ? యువత కోసం పోరాడిందా బీజేపీ? వీళ్ళు మాట్లాడుతూ ఉంటాం రైతుల కోసం పోరాడిందా? కేవలం వీళ్ళ మతతత్వంతో పోట్లాడడం తప్ప వేరే జరిగింది ఏం లేదు. వాళ్ళ టీఆర్ఎస్ కూడా విద్యార్థులకు అనేకమైనటువంటి ఫీ రియంబర్స్మెంట్ మొత్తం తీసి పడేసి డిగ్రీ కళాశాలలో మూతపడే పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడే విధంగా చేసింది. సో ఇలా ఏం లేదన్నా, ఒకటే గతంలో ఏ విధంగానైతే సుభిక్షం కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ తెలంగాణ ఇప్పుడు రాబోతున్నది. వీళ్ళు చెప్పినటువంటి నానా పేర్లు పెట్టి ఆ తెలంగాణ ఈ తెలంగాణ అంటే కాదన్నా, ఇవాళ ప్రజల తెలంగాణలో కూడా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు రేపు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి తెలంగాణ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి కేసీఆర్ గద్దె దిగడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటగా కేసీఆర్ చెప్పినటువంటి మొదటి హామీ నుంచి ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు అన్ని అవినీతిలే, అన్నిట్లలో కూడా అవకతవకలు ఉన్నాయి. వీటన్నిటికీ సరైనటువంటి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఒక్క నిమిషం స్వామి వివేక్ పటేల్ గారు, ఇవన్నిటిని కూడా బేస్ చేసుకొని ప్రజల నిర్ణయాన్ని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అనేది ఒక క్లారిటీగా చెప్తా ఉన్నారు. సో వివేక్ పటేల్ గారు, మీరు ఏం చెప్తారు దీనికి? ఒక సెకండ్ అన్న, ప్రజల యొక్క తీర్పును నేను చాలా సగర్వంగా వాళ్ళ తీర్పును అనుసరించి మేము ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉంటామని చెప్పినాం. ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉన్నాము. రాబోయేటువంటి కాలంలో సోదరుడు ఇందాక అడిగాడు, మరి మీరు ధర్నా చౌక్ ఎత్తేసారు కదా, ఎక్కడ కూర్చొని ధర్నా చేస్తారు? ఖచ్చితంగా కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినప్పుడు ఖచ్చితంగా మేము పోషించడానికి సిద్ధంగా ఉంటామంటున్నాం. ఖచ్చితంగా కూడా ఎక్కడైతే మీరు ధర్నా చేయాలనుకున్నారో అదే ధర్నా చౌక్ వేదికగా చేసుకుంటాం. లేకపోతే ఇంకో ప్రాంతంలోనైనా ఖచ్చితంగా కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా గనక అందులో వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో అంశాలను గనక అమలు చేయనట్లయితే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క అంశం గురించి కూడా మేము కొట్లాడతాం. మీరు చెప్పారు, ఏం చెప్పారు? మేము ₹1,00,000 వరకు రుణమాఫీ అన్నారు, మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఖచ్చితంగా ఈ 2 లక్షల రుణమాఫీ ఏది ఉందో దాని మీదనే మీరు మొదటి సంతకం పెట్టాలని మేము అడుగుతాం. ఖచ్చితంగా మీరు 6 గ్యారంటీలకు గ్యారంటీ ఇచ్చారు. మరి 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా కూడా మొదటి సంతకం పెట్టాలని మేము కోరుకుంటాం. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా మేము వెంబడి పడతాం. ఖచ్చితంగా కూడా మేము ప్రతిపక్ష పాత్రల మా వంతు పాత్ర నిర్వహిస్తాం. దాంతో పాటుగా 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండి కార్యకర్తలను కలిగి ఉన్నాం. మేము ఈ 60 లక్షల మందిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మీరు ఏదైతే చేస్తా అంటున్నారో ఖచ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ప్రతి ఒక్క అంశం మీద మీరు అమలు చేసే విధంగా పోరాటం చేస్తాం. మరి ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, ప్రజల కోసం పోరాడినటువంటి వాళ్ళను ప్రశ్నించే గొంతులను అణచివేశారన్నారు, లేకపోతే మా మీద కేసులు పెట్టారన్నారు, రాచరిక వ్యవస్థ అన్నారు. సరే, మీరు ఎన్నో మాట్లాడిర్రు, ఎన్నో చెప్పిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం కల్పించారు. 2 పర్యాయాలు 2014 మరియు 2018 తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతోనే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకున్నప్పుడు మాకు అవకాశం కల్పించారు. 2014లో అవకాశం కల్పించారు. స్వామి గారు ఓకే, 2014లో ఒక ఫ్లో ఉంది, ఉద్యమం అనేటువంటి మూమెంట్ ఉంది, అదొక ఫ్లో ఉంది. సో రెండోసారి ఇచ్చినటువంటి హామీలు, సో విద్యార్థులకు నిరుద్యోగ భృతి అనేటువంటి ఒక స్కీమ్ను తీసుకొచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నటువంటి పాయింట్ని రేజ్ చేసిర్రు. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి చాలామందిని కొన్నారు. సో ఆల్మోస్ట్ పోయినసారి కూడా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఇంతకుముందు కుమార్ యాదవ్ గారు అన్నారు, ధర్నా చౌకీ దగ్గర ధర్నాను వాళ్ళ వ్యక్తాన్ని అంటే ఒక ఆవేదనను వ్యక్తం చేద్దామని చెప్పేసి ఒక ధర్నా చౌకీ అనేటువంటి పాయింట్ని ఎంచుకొని చేద్దామని అంటే ఇందిరా పార్కును ఎత్తివేసి ఇందిరా పార్క్ బయట కూర్చున్నా కూడా మీరు అక్కడ అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అని అంటే అదే కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాలలో ధర్నా చౌకీలో ధర్నా చేసినప్పుడు కూడా మీరు అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఎక్కడ మీరు కూర్చుంటారు అనేటువంటి పాయింట్ వాళ్ళు రేజ్ చేస్తా ఉన్నారు. 100% ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ లో కూర్చొని మీరు చేసినటువంటి ప్రతి అంశం మీద
మేము ధర్నా చేస్తాం, లేకపోతే మీరు ఇంకో ప్రాంతంలో ఇప్పుడు ప్రజల యొక్క అభిష్టం మేరకు ధర్నా చేసే అవకాశం మీరు ఎక్కడ కల్పిస్తే అక్కడ చేస్తాం. ఢిల్లీలో ఎక్కడన్నా ధర్నా చేయాలంటే జంతర్ మంతర్లు చేస్తారు, ఏ ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు ఇంకొక ప్లేస్ చూపిస్తే అధికార పక్షం ఆ ప్రాంతంలో మేము 100%. ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజల యొక్క ఆకాంక్షను మీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము ప్రవర్తిస్తాం. విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆవేదనను, విద్యార్థుల యొక్క ఆవేదనను వ్యక్తం చేద్దామని చెప్పేసి ఏ ఒక్క ధర్నా చౌకీలో కూర్చున్నా, అటు గన్ పార్క్ ముందుకు వచ్చినా, ఇటు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినా, లేదా ప్రగతి భవన్ దగ్గరికి పోయి ఆవేదన వ్యక్తం చేద్దామన్నా కూడా అణిచివేసి అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి బీజేవైఎం టీఎస్పీఎస్సీ కేసు టీఎస్పీఎస్సీ ఇష్యూస్ బల్మూరు వెంకట్ గారు ఎంతో మంది విద్యార్థులకు పోరాడితే వెంటబడి కొట్టారు. మా వెంకట్ గారి విద్యార్థుల పక్షాన, చాలా విద్యార్థుల పక్షాన వెంకట్ గారు పోరాడితే ఆయన దొరకబడి 2-3 సార్లు బొక్కలు విడిచిలు, బయట తీసుకుపోయి ఇక్కడ తిప్పారు. ఇట్లాంటి అరాచక పాలనలో విద్యార్థులందరూ కూడా చిరాకు దుబ్బి విద్యార్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ విద్యార్థులందరూ కూడా మూకుమ్మడిగా వల్ల కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. ఇలా వీళ్ళు మాట్లాడతారు విద్యార్థుల గురించి, వీళ్ళు మాట్లాడతారు ఇలా ధర్నా చౌకుల గురించి. సిగ్గు చేయకుండా అధికారంలో సీఎం ప్రమాణ స్వీకారం కూడా లేదు, అప్పుడే వీళ్ళు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదాలో చెప్పండి స్వామి గారు, చెప్పండి. సిద్ధంగా ఉన్నాం. మీకు గెలిచినటువంటి 64 మంది అభ్యర్థులలో 24 మంది సీఎంలు ఉన్నారు. మా సీఎం అభ్యర్థి అంత బలమైనటువంటి నాయకత్వం ఉంటది కాబట్టి ఆ విధమైనటువంటి వారు ఉంటారు. ఆ బలమైనటువంటి నాయకత్వంలో కూడా ప్రజలందరూ సుభిక్షంగా కుమార్ యాదవ్ గారు ఏదో ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఎస్ స్వామి గారు అండ్ అనిల్ గారు ఒక్క నిమిషం. కుమార్ గారు, ఎస్ కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు వివేక్ పటేల్ గారు చెప్పినట్టుగా వారు ఒప్పుకున్నారంటే నియంత పాలనలో ధర్నా చౌక్ ఎత్తేసాము వాస్తవమే అని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒక నియంత అన్నది వారు ఒప్పుకున్నారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఎలకలు తినేటోడు పోయి పందులను తినేటోడు వచ్చిండు, అంతకంటే ఏం లేదు వాస్తవానికి. రెండు ఇది అవినీతి పార్టీ, అది అవినీతి పార్టీ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతి మయంతో కూడినటువంటి పార్టీ. మోడీ గారి లెక్క బడ్జెట్ పకోడీలు వేసుకోమని చెప్పమన్నా, మోడీ గారి లెక్క బడ్జెట్ పకోడీలు వేసుకోమని చెప్పాం మేము. విద్యార్థులకు యువత పార్టీ మోడీ గారు చెప్పినట్టు పకోడీలు వేసుకున్న ఉద్యోగాలు ఇచ్చినాం. పకోడీలు వేసుకున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో కేంద్రంలో కూర్చొని మీరు చూస్తాం 6 నెలలు చూడండి, 100 రోజులకు అమలు చేసింది. మిత్రమా 6 నెలలు ఆగు, ముందున్నది ముస్సుల పండుగ. ఎందుకు ఓపికతోటి వినండి. 6 నెలలు ఆగు, తెలుస్తుంది కదా మీ ప్రభుత్వం ఎంతవరకు నడుపుతుందో. ఇవాళ కర్ణాటకలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది, రేపు తెలంగాణలో కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. 6 నెలల తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. ఇవాళ ప్రజలందరూ అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ కేవలం బీజేపీ మీద బురద జల్లి, బీజేపీ మీద లేని ఆరోపణలు చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజల్లోకి అలా రాష్ట్రంలో సాగించింది బీజేపీ. బండి సంజయ్ గారు కొట్లాడిండు, కొట్లాడిండు. మా బీజేపీ నాయకులు 16 రోజులు జైల్లో ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నారు? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి బీఆర్ఎస్ కి. మీరు మాట్లాడుతున్నారా? మీరు ఇవాళ బీజేపీ మీద మాట్లాడేంత రేపు కవిత ఒక్క నిమిషం
అనిల్ గారు ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు బయటికి వెళ్ళాలి అంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ఎవరికైనా క్లారిటీ వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు వాదన చెప్పండి. ఎస్ కుమార్ గారు మీరు చెప్పండి తొందరగా. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడనివ్వాలి. నన్ను మాట్లాడలేకుండా వాళ్ళు మధ్యలో వాళ్ళు మాట్లాడుతుంటే నేనేం ఇంటరప్ట్ చేయలే కదా. ఎస్ మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ముందున్నది ముసుల పండుగ. ఓ 6 నెలలు పోతే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత మేరకు వాళ్ళు సక్సెస్ అవుతారు అన్నటువంటి విషయాలు బయటకు వస్తాయి. పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో 6 గ్యాస్ పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైపోయిల్లు. రేపు రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా విఫలం అవుతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒకరికి కూడా పొత్తు సరిగ్గా కుదరదు. ఇవాళ తలో దారి పట్టుకొని తిరుగుతా ఉన్నారు. వాళ్ళు ఒక తాటిపైకి రావాలంటే చాలా గగనం. వాళ్ళ కొట్లాటలు వాళ్ళకి కొత్త కాదు, తిట్టుకోవడం కొత్త కాదు. ప్రజావేదికల మీద కొట్లాడుకున్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తారో అన్నటువంటి సందేహం ఇవాళ ప్రజల మధ్యలో నడుస్తా ఉన్నది. మళ్ళీ కొత్తగా ఇవాళ ప్రజలు మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నారు. అరే ఎలుకలు తినేటోడు పోయిండు, మళ్ళీ పందులు తినేటోడు వచ్చిండు, మా పరిస్థితి ఎట్లా ఉంటుందో మరి ఏమైతుందో అని చెప్పేసి వాళ్ళ ప్రజలు మళ్ళా ఆలోచనలో పడ్డరు. ఒక 6 నెలలు పోతే గానీ మీ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో తెలుస్తుంది. మిత్రమా, తొందరపడకండి. ఎందుకంటే మీరు పూర్తిగా గతంలో, ఎందుకంటే మీ గురించి అనుభవం ఉన్నది ప్రజలకు. సరే, మా పార్టీ మీద పూర్తిగా అబండాలు వేసి బీఆర్ఎస్ తో పొత్తున్నదని చెప్పేసి ప్రజల్లో ఒక మాయ మాటలు చెప్పి, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి వాళ్ళ మీరు అధికారంలోకి వచ్చలేదు తప్ప బీజేపీని నేరుగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక దొంగచాటు మాటలతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చిళ్ళు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గత 10 ఏళ్లుగా కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ. ప్రతి ఒక్క అంశం కావచ్చు, నిరుద్యోగ విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు, టీఎస్పీఎస్సీ దగ్గర కొట్లాటలో కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో ఇంటర్ బోర్డు ముందు కొట్లాటలు కావచ్చు, అనేక గుర్రంపోడు భూముల విషయంలో కావచ్చు, ఇలా కబ్జలైతున్నటువంటి భూముల విషయంలో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, మంత్రుల కాన్వాయ్లను అడ్డుకున్నది మేము. చివరికి ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకున్నది కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర ఏ రోజు కూడా పోషించలేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా వెన్నుపోటు వచ్చేటువంటి పార్టీ. ఇవాళ ప్రజల్ని మోసం చేస్తుంది. తప్పకుండా 6 నెలల్లో మళ్ళీ ప్రజలందరూ తిరగబడతారు. మేము తప్పకుండా కొట్లాడతాం. మేమేం ఓడిపోయినంత మాత్రాన కుంగిపోలే. మా పార్టీ ఇక్కడ బలంగా పెరిగింది. ఒక్క సీట్ నుంచి వెళ్ళి వాళ్ళ 8 మందికి తయారైనాం. మేము అసెంబ్లీలో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. మీ మీద గతంలో బీఆర్ఎస్ మీద ఏ విధంగా కొట్లాడినామో అంతకు 10 రెట్లు ఎక్కువగా మేము కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను, 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు పరచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి తీరుతాం. మీకు తెలుస్తుంది. 6 నెలలు పోతే గానీ తప్పకుండా మీ మీద ఏ విధంగా ఉద్యమాలు సాగుతాయో మీరు చూస్తారు. ఎందుకంటే మీ గురించి పూర్తిగా తెలుసు ప్రజలకు. దేశంలో పూర్తిగా అవినీతిమయంతో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిదాకా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ గురించి 2009లో తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి 1200 మంది విద్యార్థుల బలిదానాలకు ఎవరు కారకులైలు? సోనియమ్మ కాదా? సోనియమ్మను బలిదేవత అన్నటువంటి రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టే ఒక కుటిల ప్రయత్నం జరుగుతలేదా? ఇవాళ ఏ విధంగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీట్ ఇస్తారు? ఏ విధంగా మీరు తెలంగాణ 1200 మంది విద్యార్థుల బలిదానాలను బలిగొన్నది ఎవరు? మీరు కాదా? కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు 2009లో ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి ఎందుకు తీసుకున్నది? తెలంగాణలో క్రియాశీలక పాత్ర ఉద్యమాలు సాగించింది బీజేపీ కాదా? ఆ రోజు పార్లమెంట్ లో కుమార్ యాదవ్ గారు ఒక్క నిమిషం, ఒక్కసారి కాంగ్రెస్ కూడా టైం ఇద్దాం. ఎస్ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు.
6 నెలల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలపై ఈ ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి విజన్ ఇది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకులలో ఒక విజన్ లేదు, అందరూ ఒకే దాటిపై వెళ్ళి ప్రభుత్వాన్ని నిలబెడదామన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళకే గొడవలు అన్నటువంటి పాయింట్ను కూడా ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైనటువంటి పాయింట్ని తీసుకొస్తా ఉన్నాయి. సో ఇది ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. PMS పెట్టింది ఎవరన్నా, ఆరోగ్యశ్రీ పెట్టింది ఎవరన్నా, 108 అంబులెన్స్ పెట్టింది ఎవరన్నా? ఇవన్నీ వల్ల ప్రజలకు సుభిక్షంగా ఉన్నారా లేకపోతే ప్రజలకు వ్యతిరేకత ఉన్నదా? దీన్ని పట్టుకునే కదా, వీటన్ని అడ్డం పట్టుకునే కదా కేసీఆర్ గారు తీసుకొచ్చింది. వాళ్ళ విద్యార్థుల కోసం ఏకతాటిపైగా కొట్లాడి మా వెంకట్ పక్క బొక్కలు కొట్టుకుని 3 నెలలుగా హాస్పిటల్ అన్నాడు, జైలు అన్నాడు. ఎవరు కొట్లాడిన విద్యార్థుల కోసం? కరోనా టైంలో కూడా కిట్లు వేసుకొని మా విద్యార్థి నాయకుడు మా బల్మూరు వెంకట్ కొట్లాడింది కదన్నా. రైతుల కోసం మా కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది కదన్నా. యువత కోసం ఇవాళ మా యూత్ కాంగ్రెస్ కొట్లాడింది కదన్నా. ఏ రకంగా చూసుకున్నా ఇవాళ పట్టణాలన్నా గ్రామాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ధర్నాలు చేసి పెడుతుంది మేమే కదన్నా. ఇవాళ వీళ్ళ బీజేపీ ఇవాళ టీఆర్ఎస్ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు గల్లీలో కుస్తీ పెట్టుకొని ఢిల్లీలో దోస్తానే చేసుకుంటా, ఇక రేపు అరెస్ట్ చేస్తాం, కవితను ఇవాళ అరెస్ట్ చేస్తామని చెప్పుకుంటా వాళ్ళు లోపాయికర ఒప్పందం చేసుకొని వాళ్ళ దాన్ని ఇక్కడ కూడా ఆ మాటను ఇక్కడ వినబడుతున్నారు. ఇవాళ వాళ్ళ దేశం సంబంధించినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ అదానీలకు అంబానీలకు దూసిపెట్టినటువంటి ఘనత ఇవాళ మోడీ గారిది కాదన్న. ఇవాళ ఏం మాట్లాడుతారన్న? ఇవాళ పేదలకు ఇవాళ ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఉందంటే, ఇద్దరం ఇల్లు ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఘనత కాదన్న. ఇవాళ ప్రతి పేదోడు చదువుకొని ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టే వాళ్ళ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదన్న. ఇవాళ ఎవరికి కూడా మాట్లాడేటువంటి హక్కు లేదు. ఇవాళ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనైనా ఇక్కడ దేశంలోనైనా వాళ్ళ కేవలం ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజలు కోరుకునేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీదే. ప్రజల యొక్క అభిష్టం మేరకే, ప్రజల యొక్క అనుగుణంగా మేరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంటది. అంతే తప్ప వీళ్ళు మాట్లాడినట్టు ఇక టీవీ ముందు ఉన్నాం కదా, మీడియాలో ముందు ఉన్నాం కదా, ఏది మాట్లాడుతుంది మాట్లాడే చెల్లుబాటు కాదన్నది. మనం మాట్లాడేటువంటి మాటలు నైతికంగా ఉండాలి. మాట్లాడే విషయాలు నలుగురికి మంచిగా అనిపించాలి. అది మంచి చెప్తున్నామా లేకపోతే ప్రజల గురించి ఆ పార్టీ పరంగా మాట్లాడుతున్నామా? ఇవాళ ఏం పెట్టింది? ఇవాళ మాట్లాడుతా ఉన్నారు, ధర్నాలు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెంట్రల్ అధికారంలో ఉన్నది మీరే కదా, మరి ఏం చేసిరు? ఇవాళ తెలంగాణకి ఏం చేశారు మీరు? ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు, రేపటికి ధర్నా చౌక్ లో కూర్చున్నాం. 9 ఏళ్ళు 10 ఏళ్ళ మీరే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇవాళ విద్యార్థులకు ఇవాళ సముచితమైనటువంటి లాభం చేకూర్చలేదు? యువతకు ఎందుకు పూర్తి స్థాయిలో పడ్డా ఇవాళ ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోయారు? మరి సిగ్గుచ్చాడు ఏం మాట్లాడుతారు? ఇవాళ మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది చెప్పి చేస్తా ఉన్నాం. ఒక నిమిషం స్వామి గారు, చెప్పండి స్వామి గారు, చెప్పండి కుమార్ గారు, చెప్పండి. మిత్రుడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. మిత్రుడు మేము మాట్లాడింది వాస్తవాలే. మీరు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలే. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి అమ్ముడు పోయింది వాస్తవమా కాదా? స్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు నిజంగా ప్రజల్లో మీకు ఆదరణ ఉంటే మిగతా 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు? 2, మీరు ఏదో బల్మూరు వెంకట్ గారు ఒక్కడే తెలంగాణ విద్యార్థుల కోసం కొట్లాడినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. మా బీజేవైఎం నాయకులు 16 రోజులు జైలుకు పోయిన మాట వాస్తవం కాదా? గుర్రంపోడు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం మా నాయకులను ఇంతమంది ప్రజల యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఏం మాట్లాడినట్టు వీళ్ళ వైఖరి ఈ విధంగా ఉన్నది. ఇంతమంది ప్రజలు ఇవాళ తీర్పుడు ఇస్తే ఆ తీర్పును అగౌరవపరుస్తా ఉన్నాడు. ఇవాళ ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా మాట్లాడుతూ ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం అనే చెప్తున్నాము. మేము ప్రజల తీర్పుని మేము గౌరవిస్తలేమని చెప్పలే, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ అడ్డదారులతోటి మాయమాటలతోటి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కి అంటగట్టి గెలిచింది అని చెప్తున్నాము. ఇలా కవితను అరెస్టు చేయడం, దానికి వచ్చే రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే రాష్ట్ర ప్రభుత్వం? మరి ఓటుకు నోటు కేసు దొంగ కదా, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ సొంత కూతురు పెళ్ళప్పుడే జైల్లో పెట్టారు. అది గుర్తుంచుకో మిత్రమా. ఎందుకు మళ్ళీ దొంగని తెలిసింది కదా, దొంగని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? ఎక్కడ దొంగతనం చేసిండే? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అది మీకు కూడా తెలుసు. అందరికి ఒకటే రూల్స్ చేసింది. వాస్తవానికి చాలా సర్వతరమే దాడులు జరిపింది, అరెస్టులు చేపించింది, వందలాది కేసులు పెట్టించింది. అరెస్టు చేస్తారు మీకు చెప్తున్నా కదా. కవితను అరెస్ట్ చేసే
రోజులు వస్తాయి, కంపల్సరీ కవితను అరెస్ట్ చేస్తారు, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే రోజులు వస్తాయి. మీరు దాని గురించి తొందరపడకండి మిత్రమా, అది చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. మీరు మీ పార్టీ గురించి ఇంతమంది నేతలు మాట్లాడుతా ఉన్నారు. వివేక్ గారు ఒక్క నిమిషం, కుమార్ గారు విఫలం కాకుండా అమలు చేయండి, 6 గ్యారంటీలను విఫలం కాకుండా అమలు చేయండి. అప్పుడు కదా మీరు ప్రభుత్వం సరైనటువంటి విధానంలో నడిచినట్టు. ఉచితాలు ఇస్తున్నారు కర్ణాటకలో, ఆర్టీసీ మహిళలందరికీ ఉచితం. కుమార్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు కుమార్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. స్వామి వెంకటపటేల్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి. ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలిస్తే 400 గ్యాస్ సిలిండర్ ఏ రకంగా ఇచ్చేది? కేంద్రం నుంచి అయితే మీకు వచ్చేటువంటి బడ్జెట్లకి తగ్గించము అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వస్తే 400కి ఎట్లా వస్తుంది అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది 2 లక్షల రుణమాఫీ అని చెప్తా ఉంది, 6 గ్యారెంటీస్ తీసుకురావడం జరిగింది, 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 500 గ్యాస్ సిలిండర్ కాస్త మీరు 400 చేశారు. వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు 5,000 పెన్షన్ చేస్తే మీరు 5,016 చేశారు. సో ఇప్పుడు మీరు కళ్యాణ లక్ష్మి పథకం కింద వాళ్ళ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారాన్ని యాడ్ చేశారు. సో మీ ఇద్దరికి పార్టీలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి సంబంధించినటువంటి కొన్ని పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేసిన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు? ఆ పాయింట్ కూడా ప్రజలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు కదా. క్లియర్ గా అడుగుతా ఉన్నాము. మీరు ఆల్రెడీ కర్ణాటకలో ఏవైతే దొంగ ప్రామిస్లు ఇచ్చారో ఆ కర్ణాటకలో ఇచ్చిన ప్రామిస్ లో మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు. అక్కడే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురు చూస్తా ఉంటారు. ఈరోజు తెలంగాణలో 6 గ్యారంటీలు అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యారంటీలు కూడా మరి జరిగే పరిస్థితి ఉందా అనేది మేము చూస్తా ఉన్నాం. రైతులకు మేము 1,00,000 రుణమాఫీ చేస్తా ఉంటే మీరు 2 లక్షల రుణమాఫీ, రైతులందరినీ కూడా మీరు పంట రుణాలు చెల్లించవద్దు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఉన్నాం. ఓకే, ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ప్రజల నమ్మకం మేరకు మిమ్మల్ని గెలిపించారు. ఏదైతే మరి ప్రజా అభిష్టం మేరకు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలయ్యే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాము. మీరు అధికారంలోకి వస్తే మీరు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తా అన్నారు, మేము 400 రూపాయలకి ఇస్తా అన్నమాట వాస్తవం. ఈరోజు మీరు 500 రూపాయలకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులకు 250 గజాలు వాళ్ళకి ఇస్తా అన్నారు. పెన్షన్దారులకి మరి స్వామి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వామి గారు గతంలో ఇప్పుడు మీ పార్టీ చెప్తా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు ఓకే కాంగ్రెస్ ని విశ్వసించారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని. కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మరి ప్రజలు ఎందుకు మీ మేనిఫెస్టోని చూడలేకపోతా ఉన్నారు? గతంలో 2 సందర్భాల్లో 2014, 2018 మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. సో అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టోని నమ్మలేదు. సో ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పథకాలలో ఖచ్చితంగా అవకతవకలు ఉన్నాయి కదా. బంధు మా మేనిఫెస్టోలో లేదు, అమలు చేసి చూపించాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మేనిఫెస్టోలో పెట్టినవి చేయలేదు, పెట్టని చేశారు. అందుకే ప్రజల తీర్పు మారింది. సరే, ఇప్పుడు మేము ప్రజల తీర్పు మారిన తీర్పును కూడా మేము శిరసావహిస్తామని చెప్తా ఉన్నాం, మేము స్వాగతిస్తా ఉన్నాం ప్రజల యొక్క తీర్పును. ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కుల్లో భాగంగా ప్రజలు ఇచ్చిన తీర్పులు మేము గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్తా ఉన్నాం. ఒప్పుకుంటారా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిందంతా అవినీతిని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటాం మేము? అరే మీ దగ్గర ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈడీ, మోడీ అన్ని మీ చేతిలోనే ఉన్నాయి కదా, ఐటీ మీ చేతిలోనే ఉంది కదా, ఈడీ ఉంది మీ చేతిలో, సిబిఐ ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించండి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అవి స్వయం ప్రతిపత్తి సంస్థలు, వాటిని మేము దుర్వినియోగం చేయలేము కదా. సంస్థలన్నింటినీ పురమాయించండి మీరు. గతంలో మీరు చేసిన పని ఇదే అన్నట్టు, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఇదే పని చేసింది. ఎందుకంటే గతంలో కూడా ఇటు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఏదైనా ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే ఏదైనా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులను వాడుకోవడం, వాళ్ళను బంధించడం.
మేము కేంద్రంలో ఏ రోజు అధికారంలో లేము. మేము రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాం, కేంద్రం గురించి మాట్లాడలేదు. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అయినా లేదా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేసినా, హాస్టల్ వసతులు బాగాలేకపోయినా ఏదైనా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు లోకల్ పోలీసులు వాడారు కదా. మీరు ఏ విధమైనటువంటి చేస్తారో చేయండి, ఖచ్చితంగా కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రజల యొక్క తీర్పును మేము శిరసావహిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నాం. స్వామి గారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీ దగ్గర ఉంది కదా, స్వామి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీ దగ్గర ఉంది కదా, అందులో మేనిఫెస్టోలో భాగంగా ఒక పాయింట్ మెన్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వర ప్రాజెక్టు కింద జరిగినటువంటి అవినీతి కుంభకోణాలంతా కూడా బయటికి తీస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది. ఏమంటారు, తీయండి, తప్పకుండా తీయండి, ప్రతి ఒక్కటి సిద్ధంగా ఉన్నాం. అందుకే మేడిగడ్డ కుంగింది, అన్నారం పొంగింది. మేడిగడ్డ కుంగినా, అన్నారం పొంగినా మీ చేతిలో ఉన్నటువంటి జైవ సంస్థలన్నింటినీ వినియోగించండి. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారో చేసుకోండి. అధికారం అనేటువంటి పాయింట్ మీరు మాట్లాడుతున్నారు. అధికారం 9.5 సంవత్సరాలు మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు అధికారం కేవలం 2 రోజులు అవుతుంది, 2 కూడా 24 గంటలు మాత్రమే అవుతుంది. 24 గంటల క్రితమే ప్రజల తీర్పు తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఇంకా ఫామ్ చేయలేదు, కేవలం వాళ్ళ అభ్యర్థులు సీఎం ఎవరు అన్నటువంటి చర్చ మీదనే వాళ్ళు సాగుతా ఉన్నారు తప్ప ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయలేదు. చేస్తారు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 24 మంది అని మీరే అన్నారు. 24 మంది నాయకులు స్వామి గారు, ఇప్పుడు 24 మంది ముఖ్యమంత్రులను మీరే అన్నారు కదా. కనీసం ఒక సీఎం అభ్యర్థిని ఎంచుకోవడం మీకు ఏకాభిప్రాయం లేకపోతే రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా పాలిస్తారు? మీకా ప్రజల అవకాశం ఇచ్చిందని చెప్పి బాధపడతా ఉన్నాం. ఆ పాయింట్ మీరు అనుకుంటున్నారు. 64 మందిలో 24 మంది సీఎంలే అని మీరు పాయింట్ రేజ్ చేశారు. ఆ 24 మంది కూడా సీఎం అభ్యర్థి లిస్ట్ లో ఉన్నారు అని అంటే ఆ పార్టీ ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అన్న పాయింట్ కూడా అనుకోవచ్చు కదా. ఈరోజు బ్రదర్ మీకు గల్లీకి ఒక సీఎం అభ్యర్థి ఉన్నాడు, నియోజకవర్గానికి ఒక సీఎం అభ్యర్థి ఉన్నట్టు అంటే ప్రతి గల్లీ అభివృద్ధి చెందబోతా ఉంది, ప్రతి గల్లీ కూడా కాంగ్రెస్ పార్టీలో డెవలప్ కాబోతా ఉంది. అంటే ఆ అభ్యర్థి ఉన్నాడంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది కదా. ఖచ్చితంగా. మరి మీరు ఎన్ని పోర్ట్ఫోలియోలు కేటాయిస్తారో ఒకసారి కుమార్ యాదవ్ గారు ఒక ప్రశ్న రైజ్ చేస్తా ఉన్నారు. లాస్ట్ ఫైనల్ గా కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు గతంలో ఒకటే నియంత ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 24 నియంత్రణలు తయారని చెప్పేసి మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినట్టు అనిపిస్తా ఉన్నది. నియంత అంటే ఒకటే ఉంటాడన్నా, నియంతకు మీనింగ్ ఒకటే, మోనోపోలీ అంటే ఒకటే, నియంత అంటే ఒకటే. 24 మంది అంటే 24 మంది నియంత్రణ చదువుకున్న వాళ్ళమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పకుండా చెబుతున్నారు. తప్పకుండా కుమార్ గారు మీరు కూడా రెడీ ఉండండి. కుమార్ గారు గతంలో 2018లో మీ సీట్ ఒక్క వ్యక్తే పోరాడుకుంటూ వచ్చిండు. తర్వాత 2 అయ్యారు, తర్వాత 3 అయ్యారు, 3 అయ్యారు, ఇప్పుడు 8 మంది ఉన్నారు. 8 మంది పోరాటం చేయండి, కేంద్రం మీదే కదా. 8 మంది పోరాటం చేస్తాం. అటు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారు. ప్రజల మధ్యలో మా నాయకులు, మా పార్టీ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కన్నా రెట్టింపుగా మేము మా పాత్ర ఉంటది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల వైపున నిలబడి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిత్యం ప్రభుత్వం పైన పోరాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అటు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా కొట్లాడినామో అంతకంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడతాము. భవిష్యత్తులో ఇప్పుడు రానున్న ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అత్యధిక స్థానాలను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలవబోతున్నది. రానున్న 6 నెలల తర్వాత తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము అది ఉంటుందో ఊడుతుందో అన్నటువంటి విధానాలు అయితే కనపడతా ఉన్నాయి. కాపాడుకోండి. మా పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు తెలుసా
Yes, చూద్దాం. Yes, చూద్దాం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏం చేయబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ లలో చూసాం. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాలన మనం చూసాము. సో మరి అందులో జరిగినటువంటి అవినీతి అండ్ దాంతో పాటుగా ప్రజల తీర్పు మారింది. చెప్తున్నటువంటి కాంగ్రెస్ 6 గ్యారెంటీస్ ప్రజల్లోకి వెళ్ళాయి కనుక కాంగ్రెస్ కు ఈ రోజు అవకాశం దక్కింది అన్నటువంటి యాంగిల్ మాత్రం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. బట్ ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తాం, దానికి కూడా మేము సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఒకరితో మొదలైన యుద్ధం 8 మందికి చేరింది అంటూ కూడా బీజేపీ సిద్ధమవుతా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ, పార్లమెంట్, ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీతో పోరాడానికి సర్వత్రా సిద్ధమని చెప్పేసి మరి ఇరు పార్టీల నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కుమార్ యాదవ్ గారు, అండ్ థ్యాంక్ యూ స్వామి వివేక్ పటేల్ గారు, అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. అండ్ మొత్తానికైతే ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరి కేసీఆర్ ఓటమికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రజల తీర్పే కారణం. ప్రజల్లోకి ఒక రిమార్క్ వెళ్ళడం వల్లే ఈరోజు ప్రజలు ఖచ్చితంగా కూడా మార్పు కావాలి అనుకున్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నటువంటి సిద్ధాంతం 6 గ్యారెంటీల వల్లే ఈరోజు ప్రజా తీర్పు మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నటువంటి పాయింట్ అయితే నాయకుల దగ్గర నుంచి కూడా వింటున్నాం. ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరి డిబేట్ పాయింట్ పలకలేదాం అంటే చూస్తున్నాం న్యూస్ జనం కోసం, నిజం కోసం.